వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? యా బాగున్నాను. అంటే డాక్టర్ గారు జనరల్ గా యూరిన్ వెళ్ళాలి, వెళ్తే లోపల ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి, వాటర్ ఎక్కువగా తాగని ఇలా చెప్తూ ఉంటారు. ఒక యూరాలజిస్ట్ గా మీరు ఎన్నో కేసులు చూసుంటారు. యూరిన్ అనేది అసలు ఎంత అనేది ఎన్నిసార్లు అనేది వెళ్ళాలి, దానికి కూడా మనం మెజర్మెంట్ అనేది ఉంటుందా, హెల్దీ యూరిన్ అనేది ఉంటుందా, కలర్ని బట్టి మనం హెల్దీగా ఉన్నామని తెలుసుకోవచ్చా? ఓవరాల్ గా మాకు తెలియని విషయాలు ఏంటి, నీళ్ళ గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎన్ని నీళ్ళు తాగాలి అసలు? సో మేము కామన్ గా చూసే క్వశ్చన్ ఏంటంటే, మేము కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ అప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్తాం. సో ఇది మా పార్ట్లోనే మిస్టేక్. నీళ్ళు ఎక్కువ తాగమంటే కొందరు పేషెంట్స్ 6 to 7 లీటర్స్ కూడా తాగేస్తారు. అది కాదు. యూరిన్ మనకు కిడ్నీ అనేది మనం టీ వడపోస్తాం కదా, అలాంటి ఫిల్టర్ లాంటిది. సో దాంట్లో ఎక్కువ వాటర్ పోస్తే ఆ ఫిల్టర్ కూడా పాడైపోతుంది. సో 2 to 3 లీటర్స్ మ్యాక్స్. సో 3 లీటర్స్ అనేది మ్యాక్స్ అండి. బాడీకి అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు. అంతకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా అది కూడా ఒక జబ్బే, వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం అనమాట. ఆ బాడీలో వాటర్ స్టోర్ అయిపోతుంటది. సో ఇప్పుడు మీరు డయాలసిస్ పేషెంట్ లో కూడా వాటర్ ఎంత స్టోర్ అవ్వడానికి రీజన్ ఏంటి, నార్మల్ గా బయటకు వెళ్ళదు ఆ వాటర్. సో ఎక్కడెక్కడ స్పేస్ ఉంటుంది, లంగ్స్ లో, అబ్డామిన్ లో, లిమ్స్ లో ఆ వాటర్ అంతా కలెక్ట్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్లీ 2 to 3 లీటర్స్ సరిపోతుంది. అండ్ యూరిన్ కలర్, చాలా మంది అనుకుంటారు యూరిన్ ఎల్లో కలర్ వస్తుందండి. బట్ నార్మల్ కలర్ ఇస్ పేల్ ఎల్లో, అంటే ఎండుగడ్డి లాగా ఉండాలి. దట్ ఈస్ అ నార్మల్. సో అంతకంటే తక్కువ వచ్చేసేసి సివియర్ ఎల్లో కానీ ఆరెంజ్ కలర్ కానీ వస్తుంది అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కానీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే మీరు వాటర్ తాగాలి అని. వాటర్ చాలా క్లియర్ గా వస్తుంది అంటే ఓవర్ హైడ్రేషన్ అది. సో ఓకే, అడిక్వేట్ గా ఉండొచ్చు 3 లీటర్స్ వరకు. సో పేల్ ఎల్లో అనేది నార్మల్ కలర్ అండి. అండ్ నార్మల్ యూరిన్ అవుట్పుట్ మ్యాథమెటికల్స్ కంటే 25 ml per hour అండి, అట్లా వస్తుంది. సో నైట్ టైం యూరిన్ వెళ్ళకూడదు నార్మల్ మెన్, అదర్వైజ్ 1 time ఈజ్ ఓకే నార్మల్ థింగ్. డే టైంలో 4 to 5 times. బట్ మనకి ఎప్పుడైనా యూరినరీ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మోస్ట్ కామన్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే మన నార్మల్ వర్క్ అవర్స్ డిస్టర్బ్ అయ్యేలాగా తెలుస్తుంటుంది. సో మన బాడీ సైన్ చెప్తుంది అనమాట. సో దట్ కూడా మనకు తెలిసిపోతుంటుంది మనం ఎక్కువ యూరిన్ పోతున్నామని. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళకే అర్థం అయిపోతుంటుంది. ఒక 4 to 5 times ఇన్ ఎ డే, అండ్ నైట్ 0 to 1. ఓకే, దట్స్ నార్మల్. చాలా మంది నైట్ కూడా అదండి. అది ప్రోస్టేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, నార్మల్ గా డేలో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఎంటీ అవ్వదు బాడీలో. సో కొంచెం యూరిన్ జమ అయిపోతుంది. యూరిన్ పోసిన తర్వాత కూడా బ్లాడర్ కంప్లీట్ గా ఎంటీ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ పడుకున్నాక బాడీ రిలాక్స్ గా ఉంటుంది కదా, 3 to 4 times లేస్తారు. కొందరైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేచే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ప్రోస్టేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ మేల్స్ లో ఎక్కువ కామన్ గా చూస్తాం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మరి అలాంటి ఇష్యూస్. దట్ యూరినరీ కంప్లైంట్స్ లో ఇంకోటి ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. అదే ఎక్కువసార్లు యూరిన్ పాస్ అవ్వడము, అర్జెన్సీ అంటే యూరిన్ వచ్చినా ఆపుకోలేకపోవడము, మంట రావడము, బ్లడ్ రావడము, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉంటే వెనకాల నుంచి ముందుకు పెయిన్ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు పక్కగా యూరాలజిస్ట్ నే కన్సల్ట్. ఇప్పుడు యూరిన్ 4 to 5 times డే టైంలో వెళ్ళాలి అన్నప్పుడు చాలా మంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. యూరిన్ హోల్డ్ చేసుకుంటూ ఉంటారు, చాలాసేపు ఆపుకుంటూ ఉంటారు. ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? యాక్చువల్లీ యూరిన్ ఆపుకోవడం మంచిది కాదండి. ఇది ఎస్పెషల్లీ మనం స్కూల్ చిల్డ్రన్స్ లో చూస్తుంటాము. మేడం వాళ్ళకి మధ్యలో వాష్రూమ్ బ్రేక్స్ ఏమి ఇవ్వరు. సో చాలా మంది పిల్లలు వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు. సో దాన్ని హోల్డింగ్ స్పెల్స్ అంటాం అనమాట. సో బ్లాడర్ ఒక కెపాసిటీ ఉంటుందండి. ఒక అప్ టు 250-300 ml కాగానే మనకు సెన్సేషన్ వస్తుంది యూరిన్ వెళ్ళాలి అని. 400-500 ml అయితే అర్జెన్సీ వస్తుంది, పక్కగా వెళ్ళాలి. అంతకుమించి బ్లాడర్ కెపాసిటీ 1 liter వరకు ఉంటుంది అంతే. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ నుంచి యూరిన్ వచ్చేది ఉంటుంది, పైప్ యూరేటర్ అని ఉంటుంది, అది బ్లాడర్ లో ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రెషర్ ఇక్కడ వల్ల సరిగా ఎంటీ అవ్వదు. సో ఆ ప్రెషర్ అంతా కిడ్నీకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో దానివల్ల కిడ్నీ వాపు రావడము, ఫంక్షన్ తగ్గడం లాంటివి వస్తుంటాయి. అండ్ నార్మల్ లో కొన్ని ఫీమేల్స్ అంటే ఆ హోల్డింగ్ స్పెల్స్ అలా అలవాటు అయిపోయి స్పింక్టర్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో నార్మల్ గా పాస్ చేయాలని కూడా కొన్నిసార్లు పాస్ చేయలేకపోతారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో చూస్తుంటాం. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు, బట్ సడన్ గా యూరిన్ రాదు. సో ఇలాంటి హోల్డింగ్ స్పెల్స్ వల్ల అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఇలా కంటిన్యూ అవుతుంది అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవును. ఎందుకు ఈ మహిళల్లోనే ఒకవేళ ఇలా హెల్దీగా ఉన్నా కానీ, యూరిన్ వచ్చినప్పుడు వెళ్తూ ఉన్నా, సో అంతా హెల్దీగా మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ మహిళల్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు డాక్టర్ గారు? అది యూరెత్రా లెంత్ అనేది తక్కువగా ఉంటుందండి. మేల్ యూరెత్రా అరౌండ్ 25 centimeters ఉంటాయి, ఫిమేల్ యూరెత్రా అనేది 4 centimeters ఉంటుంది. సో మన బ్యాక్టీరియాస్ బాడీలోకి వెళ్ళడానికి చాలా ఈజీ పాసేజ్ అనమాట. అంతే, ఒక 4 kilometer ట్రావెల్ చేయడము, 21 kilometers తొందరగా వెళ్తూ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ అనమాట ఫిమేల్స్ లో ఇన్ఫెక్షన్ రావడానికి.